హలో ఆఫీసర్స్, వెల్కమ్ టు అక్బర్ అకాడమీ. ఈరోజు మనం సింధు నాగరికతకు సంబంధించిన రిమైనింగ్ టాపిక్ చెప్పుకోబోతున్నాం. సో సింధు నాగరికత సమాజానికి సంబంధించినటువంటి అంశాలను ఒకసారి చూద్దాం. చూడండి, సింధు నాగరికత నిర్మాతలలో ముఖ్యమైన వారు మంగోలాయిడ్లు, ప్రోటో ఆస్ట్రలాయిడ్లు, మెడిటేరియన్లు, ఆల్బినాయిడ్లు. వీరిలో ప్రధానమైన వారు ఎవరు అంటే మెడిటేరియన్లు చెప్పుకోవచ్చు. సింధు ప్రజలను ద్రావిడులు అని పిలిచింది ఫాదర్ హేరాస్ అని చెప్పుకోవచ్చు. అయితే సింధు నాగరికత సమాజంలో అనేక వర్గాలు ఉన్నాయి. వారిలో వ్యాపారులు, మత గురువులు, అధికారులు, పాలకులు, వ్యవసాయదారులు, ఇటుకల తయారీదారులు, టెర్రాకోట బొమ్మల తయారీదారులు, నేత పనివారు, ఇలా అనేక వృత్తుల వారు ఉన్నారు. అయితే ఉన్నత స్థానం పొందిన వర్గం ఎవరు అంటే తాపీ మేస్త్రులు. ఎందుకంటే వీరికి నిర్మాణ విధానం తెలుసు కాబట్టి. మరి వీరి సమాజంలో మాతృస్వామిక వ్యవస్థ పూర్తిగా పోనటువంటి పితృస్వామిక వ్యవస్థ ఉంది అని చెప్పుకోవచ్చు. వీరి సమాజంలో సీళ్లను అంటే ముద్రికలను తయారు చేసే వారిని సీల్ కట్టర్స్ అని పిలిచేవారు. వీరు స్టియటైట్ అనేటటువంటి మెత్తటి రాయితో సీల్ లేదా ముద్రిక తయారు చేసేవారు. మరి ఈ సీల్ లేదా ముద్రికల యొక్క ఆకారం చతురస్రాకారం, దీర్ఘ చతురస్రాకారం, వృత్తాకారం, సిలిండర్ ఆకారంలో ఉండేది. జంతువుల బొమ్మల లిపి చతురస్రాకారంలో ఉండేది. కేవలం జంతువుల బొమ్మ ఏమో దీర్ఘ చతురస్రాకారంలో ఉండేది, అంటే ముద్రికలు. సింధు లోయలో దొరికినటువంటి మెసపటోమియా ముద్రికల ఆకారం సిలిండర్ ఆకారంలో ఉంది అని చెప్పుకోవచ్చు. మరి ముద్రికలలో పురాతనమైనది ఏది అంటే చేప బొమ్మ ముద్రిక అని చెప్పుకోవచ్చు. టెర్రాకోట బొమ్మలు తయారు చేసేవారు, అంటే బంక మన్నుతోటి తయారు చేసేవారు. అయితే వీరి సమాజంలో టెర్రాకోట బొమ్మలలో అధికంగా కనిపిస్తున్నవి ఏవి అంటే ఎద్దు మరియు స్త్రీల బొమ్మలు అని చెప్పుకోవచ్చు. ఓకేనా ఆఫీసర్స్? వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత వీరి కాలంలో లోహాలు ఏవేవి ఉపయోగించారు అనేది ఒకసారి చూద్దాం. వీరు అధికంగా ఉపయోగించినటువంటి లోహం ఏది అంటే కాంస్యం, అంటే మిశ్రమ లోహాన్ని ఉపయోగించారు. మరి వీరికి తెలియని లోహం ఏమిటంటే ఇనుము. వీరు సీల్ లేదా ముద్రికల తయారీకి స్టియటైట్ అనేటటువంటి మెత్తటి రాయిని ఉపయోగించారు. ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం. మరి ప్రపంచంలో వెండిని తొలిసారిగా ఉపయోగించింది ఎవరు అంటే సింధు ప్రజలే. మరి వీరి కాలంలో శిలాజాట అన్న పదానికి అర్థం ఏమిటంటే బొగ్గు అని చెప్పుకోవచ్చు. రాగి లోహ వ్యాపారాన్ని ప్రారంభించింది కూడా వీరే. మరి వీరి కాలం నాటి వినోదాలు పాచికలు, జూదం, చదరంగం, వేట, చేపలు పట్టుట, నృత్యం అని చెప్పుకోవచ్చు. అయితే వీరికి రథ పంద్యాలు అనేది తెలియదు. కదలాడే అవయవాలు కలిగినటువంటి తోలు ఆట బొమ్మలు, బండ్ల బొమ్మలు, పక్షుల ఆకారంలోని ఈలలు, కిందికి దిగి వచ్చే కోతి బొమ్మ మొదలైనవి వీరి కాలం నాటి పిల్లల బొమ్మలు అని చెప్పుకోవచ్చు. మరి వీరి మతం గమనిస్తే వీరు ప్రకృతిని ఆరాధించారు. మరి వీరి మతానికి ప్రధాన ఆధారాలు ఏమిటంటే ముద్రికలు అని చెప్పుకోవచ్చు. మరి వీరి యొక్క ముఖ్య దేవుడు పశుపతి మహాదేవుడు. పశుపతి ముద్రిక మొహంజోదారాలో లభించింది. ఇతని చుట్టూ గల పశువులు గమనిస్తే గేదె, పులి, ఖడ్గమృగం. పులి కింది భాగంలో జింకలు, ఏనుగు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనపడుతుంది అధ్యక్ష. మరి ఈ ముద్రికకు పశుపతి అని నామకరణం చేసింది సర్ జాన్ మార్షల్. వీరి యొక్క ప్రధాన ఆరాధ్య దైవం అమ్మ తల్లి అని కూడా చెప్పుకోవచ్చు. మరి అంతేకాకుండా సింధు ప్రజలచే ఆరాధించబడినవి జంతువు ఏది అంటే మూపురం ఎత్తుగా ఉన్నటువంటి వృషభం, చెట్టు రావి చెట్టు, పక్షి పావురం, నదీ దేవత వాహనం ఏదంటే మొసలి. వీరి పవిత్ర చిహ్నం స్వస్తిక్. ఓకే. మరి గుజరాత్లో కోతిని ఆరాధించడం జరిగిందని చెప్పుకోవచ్చు. మహాస్నాన వాటికను
మత సమ్మేళనాల సందర్భంలో సామూహిక స్నానాల కొరకు ఉపయోగించారు. కాళీ బంగంలో లభించినటువంటి అగ్ని వేదికలు మినహా మరే ఇతర నిర్మాణాలు కానీ దేవాలయాలు కానీ లభించలేదు. వీరు లింగ పూజను, సర్ప పూజను, అగ్ని పూజలను ప్రారంభించారు కాబట్టి వీళ్ళు ప్రారంభకులుగా పిలువబడ్డారు. వీరు అగ్నిని దీపారాధనతో ఆరాధించారు. మరి అంతేకాకుండా వీరి కాలంలో జంతు బలులు కూడా ఉన్నాయి. చనిపోయిన వారిని 3 రకాలుగా ఖననం చేసేవారు. మొదటిది ఏది అంటే వివిధ రకాల కానుకలతో గృహోపకరణాలతో పూడ్చిపెట్టుట. ఇది పునర్జన్మకు నమ్మకానికి చిహ్నంగా భావిస్తున్నారు. శవాన్ని జంతువులకు వేసి అస్థికలను పూడ్చిపెట్టుట. మూడవది శవాన్ని పెద్ద పాత్రలో పెట్టి కానుకలను సమర్పించి ఇంటి సమీపంలో పూడ్చిపెట్టుట అని చెప్పుకోవచ్చు. మరి వీరి కాలం నాటి భాష, లిపి. సింధు ప్రజల భాష ద్రావిడంకు దగ్గరగా ఉందని భావిస్తున్నారు. ముద్రికలపై గల గుర్తుల ఆధారంగా వీరి లిపిని తెలుసుకున్నారు. వీరి లిపికి గల పేర్లు బొమ్మల లిపి, చిత్రలిపి, పిక్టోగ్రఫీ, నాగవల్లిక లిపి అని చెప్పుకోవచ్చు. ఈ లిపిలో మొత్తం 400 అక్షరాలను గుర్తించారు. వీరు రాసే విధానికి సర్పలేఖనం అని అనేవారు. అంటే కుడి నుండి ఎడమకు, ఎడమ నుండి కుడికి రాసేవారు. ఈ లిపిని ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయారు. ఈ లిపికి ద్రావిడ భాష లిపికి సంబంధం ఉందని ఫాదర్ హిరాస్ తెలిపారు. బ్రహ్మీ లిపి సింధు లిపి నుండి ఆవిర్భవించిందని ప్రొఫెసర్ లాంగ్టన్ అభిప్రాయపడ్డారు. ఇండో ఆర్యన్ భాషతో సంబంధం ఉందని ఎస్ఆర్ రావు అభిప్రాయపడ్డారు. ఐరావతి మహాదేవన్ ఈ లిపిని కంప్యూటర్ సహాయంతో అధ్యయనం చేశారని చెప్పారు. నట్వర్జ హరప్పా లిపిపై పరిశోధనలు చేశారు. ఇతను అంటే నట్వర్జ ది వేదిక్ గ్లాసరీ ఆన్ వేదిక్ స్క్రిప్ట్ అనే గ్రంథాన్ని రచించారు. నట్వర్జ ఎస్ఆర్ రావులు సింధు లిపిని చదివినట్లు ప్రకటించారు. రాజకీయ వ్యవస్థకు సంబంధించిన ఆధారాలు లభించలేదు. ఎందుకంటే ఆనాటి లిపికి సంబంధించిన ఆధారాలు అధ్యయనం చేయలేకపోయాం, చదవలేకపోయాం కాబట్టి పరిపాలన విధానం గురించి తెలిసి రావట్లేదు. అయితే వీరి రాజకీయ వ్యవస్థపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీక్షిత్ ఏమన్నారంటే పురపాలక సంఘాల ద్వారా పరిపాలించి ఉండవచ్చని. ఫిగాట్ ఏమన్నారంటే మత ప్రవక్తలు పరిపాలించి ఉండవచ్చని. డిడి కోశం ఏమన్నారంటే పూజారులు పరిపాలించి ఉండవచ్చు అని. ఎందుకంటే పూజారి కూడా ప్రధాన పాత్ర పోషించారు. ఎస్ఆర్ వర్మ వర్తకుల ద్వారా పరిపాలన జరిగి ఉండవచ్చు. ఎందుకంటే వీరు ఎక్కువ ఆదాయాన్ని పొందేవారు. సో వీరి ఆధీనంలోనే ధన విషయం ఉండేది కాబట్టి సో వీరి ద్వారా పరిపాలన జరిగి ఉండవచ్చని ఒక అభిప్రాయం. అలంకారం వీరి కాలం. వీళ్ళు గొప్ప అలంకార ప్రియులని చెప్పుకోవచ్చు. ఆభరణాలు ధరించారు. కాటుక, లిప్స్టిక్, ముఖంపై పూతలు, కేశాలంకరణ సామాగ్రిని ఉపయోగించారు. స్త్రీ పురుషులు ఇరువురు కూడా ధరించినవి ఏమిటంటే కంఠాభరణాలు, కంకణాలు, ఉంగరాలు, ఉష్ణీషాలు అంటే తలపాగా. స్త్రీలు మాత్రమే ధరించినవి కడియాలు, చెవి, ముక్కు పోగులు. స్త్రీ పురుషులు ఉత్తరీయం, అంతరీయం ధరించారు. ఉత్తరీయం అంటే నడుము ఎగువ భాగం, అంతరీయం అంటే నడుము నుంచి దిగువ భాగం ధరించినవి అని చెప్పుకోవచ్చు. పత్తి, ఉన్ని వస్త్రాలు ధరించేవారు. పురుషులు తల మీద జుట్టు, మీసాలు తొలగించుకొని గడ్డాలు పెంచుకునేవారు. స్త్రీలు నారదముడి, గొల్లభామముడి, విసనకర్ర జడ వేసుకునేవారు. అమ్మ తల్లి బొమ్మలు ఉన్నత వర్గ స్త్రీలు మాత్రమే ఇవి వేసుకునేవారని చెప్పుకోవచ్చు. మరి సింధు నాగరికత పతనానికి కారణాలు ఏమిటంటే వివిధ అభిప్రాయాలు. ఆర్యుల దండయాత్ర ద్వారా వీళ్ళ నాగరికత పతనమైందని చెప్పింది మార్టిమర్ వీలర్. కాదు, ప్రకృతి వైపరీత్యాల ద్వారా అంటే భూకంపాల ద్వారాని రాబర్ట్ రైక్స్. లేదు వాతావరణ మార్పుల ద్వారాని డిడి కోశాంబి. కాదు పర్యావరణ మార్పుల ద్వారాని జార్జ్ ఎఫ్ డేల్స్. కాదు సింధు నది వరదల ద్వారాని మార్షల్ మాకీ. అది కాదు అంతర్గత క్షీణత ద్వారా పతనమైందని గార్డెన్ చైల్డ్. కాదు సాంప్రదాయ ప్రియత్వం అంటే ఆ ప్రాంతాన్ని వదలకపోవడం. సింధు నదికి వరదలు వచ్చినప్పటికీ కూడా
వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళకపోవడం వల్ల మరణాలు సంభవించడం జరిగి ఉండవచ్చని స్టూవర్ట్ ఫిగర్. ఘగ్గర్ హక్రా నదులు ఎండిపోవడం ద్వారా అని రఫీక్ మొఘల్ చెప్పారు. అరణ్యాలు అంతరించడం ద్వారా అని ఫెయిర్ సర్వీసు చెప్పారు. వీరి నాగరికత పతనం చెందింది. మరి వీరి బలహీనతలు ఏమిటి అనేది గమనిస్తే సాంప్రదాయ ప్రియత్వం, కట్టడాలు శిరస్థానం లేకపోవడం, అంటే శత్రువులు దాడి చేసేటప్పుడు బలమైనటువంటి కట్టడాలు లేకపోవడం, అదేవిధంగా యుద్ధాలు జరిగినప్పుడు, గొడవలు జరిగినప్పుడు శత్రువుల నుండి కాపాడుకోవడానికి శిరస్త్రాణం అంటే హెల్మెట్ లాంటిది ధరించకపోవడం, ఇనుము తెలియకపోవడంతో వీరి యొక్క లోహాలు మిగిలిన ఏవైతే ఉన్నాయో చాలా మెత్తగా ఉండడం వల్ల త్వరగా విరిగిపోయేవి. యుద్ధ ప్రావీణ్యం తక్కువ, ఎందుకంటే బహుశా వీళ్ళు ఊహించి ఉండకపోవచ్చు ఇలాంటి దాడులు జరుగుతాయి అనేది. వరదలకు గురవుతున్న ఆ ప్రాంతాలను వదిలి వెళ్ళకపోవడం సాంప్రదాయ ప్రయత్నం వస్తుంది. సింధు నాగరికత పతనం క్రీస్తుపురం 1500 సంవత్సరంలో ప్రారంభమై క్రీస్తుపురం 1500 నాటికి పూర్తయింది అని భావించడం జరిగింది. ఓకే, మరి సింధు నాగరికత ఆర్య నాగరికతల మధ్య పోలికలు. లిపి గమనిస్తే చిత్రలిపి. ఓకేనా. వేద నాగరికతలో క్రీస్తుపూర్వం 700 వరకు లిపి లేదు. గుర్రం మలి దశలో పరిచయం అయింది. వీళ్ళు అధికంగా ఉపయోగించారు వేద నాగరికత వాళ్ళు. పులి వీరికి తెలుసు కానీ ఆర్యులకు తెలియదు. సింహం సింధు ప్రజలకు తెలియదు కానీ ఆర్యులకు తెలుసు. కుండల తయారీ, బ్లాక్ పాట్వేర్ BPW, పెయింటెడ్ గ్రేవేర్ PGW. లింగం యోనిల పూజ అధికంగా ఉంది. వీరి కాలంలో జరిగిందని ఆధారాలు లేవు. ఇనుము వినియోగం సింధు ప్రజలకు తెలియదు. మలివేద కాలంలో వీళ్ళు ఎక్కువగా ఉపయోగించారు చెప్పుకోవచ్చు. ఇదండి ఇంతటితో సింధు నాగరికత కంప్లీట్. ఆ తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనము ఆర్యుల గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ క్విక్ రివిజన్కి అటెండ్ అయినందుకు. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్.